హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈ బ్యాంగిల్ని ఎలా డిజైన్ చేశాను, దీనికి ఏ మెటీరియల్ యూస్ చేశానని ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఎవరికన్నా యూజ్ అవుద్దని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే 6 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను. మీరు కావాలంటే 4 కట్తో కూడా చేసుకోవచ్చు. నేను 6 కట్ 2 తీసుకున్నాను. అవి కూడా ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్లో ఇంకా రౌండ్ ఇంకా ఫ్లాట్ కూడా 2 టైప్స్ ఉంటాయి. మనం డిజైన్ బట్టి మనం బ్యాంగిల్స్ చూస్ చేసుకోవాలి. నేనైతే ఫ్లాట్ 2 తీసుకున్నాను. నేను నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకుంటున్నానండి. నేను 20 లైన్స్ దాకా తీసుకున్నాను. 1 కట్ 2 కట్ అయితే నేను 24, 25 అలా తీసుకుంటాను. అవి కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి. ఇవి కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి బ్యాంగిల్ నేను 20 లైన్స్ దాకా తీసుకున్నాను. నాకు నీట్గా ఫినిష్ అయితే వచ్చింది, సరిపోయింది. మనం బ్యాంగిల్కి మధ్యలో ఒక పర్ల్ లాంటిది పెట్టాలండి. కాకపోతే నా దగ్గర లేదని నేనైతే వైట్ స్టోన్ అయితే పెడుతున్నాను. అవి స్క్వేర్ షేప్ కావాలంటే మీరు చిన్న సైజు కావాలంటే మీరు చిన్న సైజు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కనుక పెద్ద సైజు పెడుతున్నాను. మనం ఇప్పుడు B7000 గమ్తోనైతే కనుక మనం ఆ బ్యాంగిల్కి 4 సైడ్స్ మనం 4 కుందన్స్ అయితే స్టిక్ చేయాలి. నేను స్టిక్ చేస్తున్నాను కానీ అది ఉండట్లేదు, పడిపోతుంది. నేను మళ్ళీ స్టిక్ చేసి ఒక 5 మినిట్స్ అలా డ్రై అవనిచ్చానండి. ఆ తర్వాత మళ్ళీ బ్యాంగిల్కి మళ్ళీ గమ్ అప్లై చేసి అప్పుడు మళ్ళీ ఇంకో బ్యాంగిల్ని దానిపైన ప్లేస్ చేశాను. ప్లేస్ చేసినాక మళ్ళీ ఒక 5 or 10 మినిట్స్ మనం దాన్ని అలా డ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే డ్రై అవ్వకపోతే మనం మళ్ళీ థ్రెడ్ చుట్టినప్పుడు అది లూజ్ అయిపోయి మనకి నీట్గా రాదండి, డిస్టర్బ్ అయిపోద్ది బ్యాంగిల్ అంతా. మనం ఒక 5 or 10 మినిట్స్ వదిలేస్తే అది నీట్గా డ్రై అయ్యాక మనం మళ్ళీ ఆ స్టోన్ అనేది కనిపించకుండా మనం నీట్గా అయితే మనం థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. మనం పైన మళ్ళీ డిజైన్ చేసుకుంటాం కాబట్టి గ్యాప్స్ లేకుండా లూజ్గా కాకుండా మనం టైట్గా ఫింగర్తో పట్టుకొని నీట్గా అయితే మనం ర్యాప్ చేసుకోవాలి. అలాగా మనం 4 సైడ్స్ ఎక్కడైతే కుందన్స్ అంటించామో ఆ 4 సైడ్స్ కూడా మనం నీట్గా ర్యాప్ చేయాలి. చూపిస్తాను చూడండి. నేను నీట్గా అలా 4 సైడ్స్ కూడా ర్యాప్ చేశాను బ్యాంగిల్కి. ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్ మనం చేసుకోవాలి. నేనైతే కనుక లోటస్ డిజైన్ అయితే కనుక చేస్తున్నానండి. నేను ఏమేమి కుందన్స్ తీసుకున్నానంటే 3mm రౌండ్ గోల్డ్, ఇంకా హాఫ్ మూన్ గోల్డ్, ఇంకా 6K వైట్ అయితే తీసుకున్నాను. ఈ 3 వీటితో నేనైతే లోటస్ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అదైతే కనుక గ్లూ పెన్ అండి. అంటే మనకు తెలుసు, ఇంకా తెలియని వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. మనం కుందన్స్ అవి అంటించుకోవడానికి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనే చెప్తాను. మనం కొంచెం గమ్ తీసుకొని, ఆ పింక్ గమ్ ప్యాడ్ అండి, మనం కొంచెం తీసుకొని పెన్కి స్టిక్ చేసుకొని మనం స్టోన్స్ అవి నీట్గా అంటించుకోవచ్చు. అంటే మనం చేతితో పెట్టలేని ప్లేస్లోని బ్యాంగిల్ మీద ఆ పెన్తోనైతే మనకి నీట్గా అయితే మనకు అంటుకుంటుంది. చూపిస్తాను చూడండి. మనం నీట్గా కొన్ని స్టోన్స్ అంటించుకోవచ్చు. చిన్న చిన్న స్టోన్స్ ఏంటి కుందన్స్ నేనైతే ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తున్నాను. హ్యాండ్తో పెట్టడం అయితే మానేశాను. చూడండి నీట్గా అలా మనం స్టోన్కి అంటిస్తే చాలు, మనకు నీట్గా అయితే అంటుకుంటుంది. మీకు ఎవరికైనా కావాలితే తీసుకోండి. ఈ పెన్ అయితే చాలా యూజ్ఫుల్ అనే చెప్తాను. ఇప్పుడైతే మనం బ్యాంగిల్కి B7000 గమ్ అప్లై చేసి నేను హాఫ్ మూన్లు అయితే పెట్టుకుంటున్నాను. పైన అయితే 6K వైట్ అని చెప్పాను కదండి, అవి అయితే నేను లోటస్ డిజైన్ టైప్లో 3 అయితే పెడుతున్నాను. మనం 3 పెట్టాక దానిపైన మళ్ళీ మనం గమ్ అప్లై చేసి మళ్ళీ 2 కుందన్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి. హాఫ్ మూన్కి మిడిల్లో మనం అయితే కనుక 3mm గోల్డ్ స్టోన్ అయితే పెడుతున్నాను. ఇంకా 4 సైడ్స్ కూడా ఆ 3mm స్టోన్సే పెడుతున్నానండి. అటు ఇటు 2 గోల్డ్ను మిడిల్లోనేమో వైట్ సేమ్ సైజు పెడుతున్నాను. చూడండి, మీకు కావాలితే అక్కడ నచ్చిన డిజైన్ అన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. మీకు ఎలా అనిపించిందో కనుక బ్యాంగిల్ అంతా చూసి మీకు చెప్పండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే నేను లాస్ట్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మీకు నచ్చినట్టుగా కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.